ఇప్పుడు మన విభూతిలని భగవాన్ చెప్పుతా వచ్చారు. దాన్ని చూస్తాండాము. 26 దాకా చూసిండాము. 26లో ఆ అశ్వత్థను ఆ మరాన్ని పట్టి చెప్పినారు. మరాలు అన్నిలోని ఈ అశ్వత్థ మరం అనేది అదాவது அரச மரம் వద్దే ఎక్కువ దానిలోనే ముమ్మూర్తిలోని ఉంటారు అటాంటిదా చూసాము. అనగా దేవర్షిన నారదర్ వచ్చి దేవ రిషిలో అదాவது దేవర్ కాని పుట్టేప్పుడు దేవర్గా పుట్టింటారు. అనగా రిషిగా విన్నవాళ్ళు. ఇప్పుడు కొదవ దేవర్లంతా ఒక దేవర్ అంటే ఏమి మనిషిలో పుణ్యం చేసిన బాగా నింద పుణ్యం చేసిన వాళ్ళు దేవర్గా వేరు అటనేదే ఐదీకం. ఆ దేవర్లుగా అవిన వాళ్ళు అందరినీ రిషి అవేది లేదు. ఆ జ్ఞానాన్ని అడించిన వాళ్ళు ఇట కొంచెం ఊరే ரிஷிகா அவினவாளு. ఆ పుణ్య కాలం ముడించడం గనక తిరిగి ఇంకోతరే వాళ్ళు జన్మం ఎత్తే అవ్వాలి. కాబట్టి ఇట్ట మరి రిషిగా ఉండేవాళ్ళు. రిషి అంటే ரிச்சதி ஜானாதி இது ரிஷிஹி அட்டான்று உண்மையை அறிந்தவர்கள். வேத மந்திர திரஷ்டா అదాவது వేద మంత్రాలని అన్ని వాళ్ళు చూసిన వాళ్ళే. ఆ దేవుడితోండి దాన్ని అశరీరిగానో లేకపోతే వాళ్ళ ఉణర్వులోనో అది స్ఫురిచ్చును. అది కాని అట మారి ఉండేవాళ్ళే రిషిలు అంటారు. ఆ దేవర్లో రిషిగా ఉండేవాళ్ళు నారదర్. అనగా గంధర్వాణం చిత్రరథ ఇదిని చూస్తాము. గంధర్వ అంటే పాటలు డాన్స్ దానిలో కళలో సిరందు ఉండేవాళ్ళు. దానిలో రాజాగా ఉండే చిత్రరథన్. యాక్చువల్గా అన్నికి నేని ఉట్పొరుள் ఉంది. ఒక్కొక్క వార్తని మన దానిuடைய ఇన్నర్ మీనింగ్ ని చూసినాముంటే ఇప్పుడు చిత్రరథ అనేది తాని మన పోన క్లాస్ లో చూసామిగా ఆ రితం మెలడీ మన చేసే செயల్లో ఆ టైమింగ్ చేసేది ఆ ఏ టయాల దీన్ని కరెక్ట్ చెయ్యాలనో దాన్ని చేసేది ఆ రిథమిక్ గా చేసేది అనేదిగా. ఇప్పుడు డాన్స్ తాని ఆ తాళాన్ని తగ్గట్టుగా ఆ రిధాన్ని తగ్గట్టు స్టెప్స్ వేసేది. ఆ ఇదింతాని ఆ నుణుక్కాలనింత మన వాచ్ చేసి ఒక్కొక్క செயల్ని చేసేప్పుడుని ఆ టైం చెయ్యేసేది. ఏనో దానో చెయ్యకుండా కరెక్ట్ ఆ టైమ్లీ ఆ ప్రెసెన్స్ వచ్చి మన చేసేది అనేది ఆ రిథమిక్ గా ఉండేది. అనగా మెలడీ ఊరిగా ఏదో ఒక ఫోర్సిబుల్ చెయ్యకుండా దాని వచ్చి నిదానంగాని ఒక మెలడీ కాని ఎట్ట పాట వచ్చి మన ఆ మెలడీతో ఉందో ఆ పెరిగా ఆ దీనికి తగ్గట్టు ఆ మెలడీగా అది పోతుందో అది మారి ఈ ఆ ఎనర్జీలంతా మనకు రోగం ఉండే ఆ శక్తిలంతా అనే ఈ గంధర్వన్ అటాడిసి చెప్పారంట. అనగా సిద్ధానాం కపిలహ మునికి. సిద్ధానాం అంటే సిద్ధి అడంజిన వాళ్ళలో కపిలహ మునికి. ఆ కపిల ముని అనే వాళ్ళని మీరు భగీరథ ప్రయత్నం ఆ కథ చూసేప్పుడు చూసిండ్రు. అతని పాదాల ఉలహాలో దవం చేత ఉండిన అతడు అక్కడికే అన్ని 60,000 గూరు పోయి అక్కడ కపిల ముని అంచనే ఆ గుర్రాన్ని కట్టిబెట్టిండ్రు. ఆ కథ అంతాని మీరు చదువుకుండా యాక్చువల్గా కత్తగా దాన్ని ఎత్తకుండా మనకు యాక్చువల్గా దీని కూడా ఇన్నర్ మీనింగ్ తో నింద ఉంది. అన్ని చెప్తా ఉండేది. దాని వచ్చి మీరు ఆ కత్తులని తిరిగి మన ఎంచంగా మీకే స్ఫురించును. ఆ ఒక్కొక్క ఇదిని దాని డెప్త్ ని మన వాచ్యంగా దాని ఉடைய இன்னர் மீனிங் தான் మనకే புரிஞ்சிந்துగా ஆரம்பிச்சுను. సరే అదే సిద్ధానాం కపిలో మునికి దాకా చూసాము. ఈ సిద్ధర్ అనేప్పటికి ముழுமையடைந்த సిద్ధర్ అంటే పిరప్పులో వచ్చి వాళ్ళు ధర్మ గుణాల ధర్మ జ్ఞాన వైరాగ్యం అన్ని ఐశ్వర్యాలు ఉండే వాళ్ళే సిద్ధర్లు అనేట్టుగా చెప్పారు. పిరప్పులోనే అది వచ్చి ఒక మంత్రం చెప్పి లేకపోతే యోగా ఆ సాధనలు చేసి అట్టరాల వాళ్ళకి పిరప్పులోనే పుట్టేప్పటికేని వాళ్ళు
అన్ని అడంజిన వాళ్ళుగా ఉండిన వాళ్ళు అనేట్టుగా దానిలో కపిల మునిగా నే ఉండాను. కపిల ముని అనే వాళ్ళు సాంఖ్యం రాసిన అతడు లేదు. భాగవతాలో దేవహూతి వాళ్ళ అమ్మకు ఈ అన్ని ఆత్మజ్ఞానాన్ని చెప్పిన అతన్ని ఇక్కడ మెన్షన్ చేశారు. సరే, அடுத்து 27. உச்சை ஸ்ரவசமஸ்வானாம் வித்தி மாம் அமிர்தோத்பவம் ஐராவதம் கஜேந்திராணாம் நராணாம் ச நராதிபம். உச்சை ஸ்ரவசமஸ்வானாம் வித்தி மாம் அமிர்தோத்பவம் ஐராவதம் గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం. ఉచ్చైశ్రవస్ అనేది వచ్చి ఒక గుర్రం, 7 తల ఉంటదని. యాక్చువల్గా అది ఎప్పుడు వచ్చింది అంటే అది నేనే విద్ది, అది నేను తెలుసుకో అట అనేది. మామ్ అంటే నేను అట అని అర్థం. ఎన్నై అరిందుకొల్, ఆ ఉచ్చైశ్రవస్ గా నన్ను తెలుసుకో. అమృత ఉద్భవం అంటే అమృత మతనం, అదావదు సముద్రానికి అటంచేపుడు. ఈ 2 కథని ఒద్దే ఫేమస్ గా చెబుతుంట. ఈ గంగా అవతారణం, అదావదు గంగే వచ్చి ఆకాయాలోండి వచ్చిన ఆ వరలారుని ఈ సముద్ర మథనం, ఇక అసురుల్ని దేవరుల్ని సేరి ఆ కడల్ని కడంజి అమృతాన్ని తెరిగా ఆ కథని ఒద్దే ఫేమస్ మనకు అందరికి అది తెలుసు. అది కడంజేపుడికి 14 రత్నాలు అవుతుంది. నవరత్నాలు చెప్తారు, 14 రత్నాలు అట. ఒక్కొక్క పురాణాలోని ఒక్కొక్క మారి ఉంది. అట్ట వచ్చిందిలో ఈ ఉచ్చైశ్రవస్ అనే గుర్రం కూడా ఒకటి. అది ఇంద్రంతో ఉండిన గుర్రం అనేట్టుగా చెప్పారు. ఈ యాక్చువల్గా ఈ క్షీరోధన అదావదు పార్కడల్ అట అని చెప్పేమి. పార్కడల్ని కడంజేరు. పార్కడల్ అనేది సత్వ గుణం ఉండే మనస్సు. ఆ మనస్సు ఆ సత్వ గుణం ఉండే మనస్సుని ఈ మహావాక్యం, ఈ స్క్రిప్ట్, మన వేదాలు, ఈ వాక్యాలు దీని బట్టి కడంజేరు. యాక్చువల్గా కత్తపడి మేరుమలై అనే ఆ మందార మలై, మేరుమలైని మత్తుగా పెట్టి దాని వాసుగి అనే పాముని పెట్టి కడంజిందుకు ఆరంభించారు. ఆ కొండ రోగనే పోతుంది, దానిచ్చి విష్ణు వచ్చి ఆమెగా పోయి అదే కొండని తాంగుంటున్నారు అట అని కథ ఉంది. మీరు కథ చదువుకోండి అని అంపి పెట్టిందా, మీరు చదువుకోండా. యాక్చువల్గా దీని ఎట్టా మనకు కంపేర్ చేసేట మన మనస్సుని మన కడంజేము అని అర్థం. మనకు రోగా ఈ కెట్ట అసుర గుణాలని మంచి ఈ సుర గుణ మంచి ఈ దేవ గుణాలు, దైవీక గుణాలు రెండునే ఉంది. దాని రెండుని మనం ఏం చేసేము, ఈ మనసులో ఉండే మంచి విషయాలు, చెడ్డ విషయాలు అన్నిని కడంజేము. ఈ మహావాక్యం అనే శాస్త్ర విచారం అనే మత్తు పెట్టి దాన్ని కడంజేపుడికి బయట వచ్చి మనకు ఇప్పుడు మన బయట విషయాలని చూడలా అన్నినైనా అడక్కి రోగ కడంజిందుకు ఆరంభించేము. అట్ట కడంజేపుడికి రోగ ఉండి వచ్చే ప్రచనలు పూరా మనకు అడిత్తలాలో మన చిన్న వయసులో ఉండి అమ్మ ఇట్ట చెప్పింది, వాళ్ళు ఇట్ట చెప్పినారు, అయ్య ఇట్ట చెప్పినారు, అనకు చుట్టుకుండే వాళ్ళతో ఇట్ట చెప్పినారు, ముందట 10 వర్షం ముందట ఇట్ట నడిచింది, అనకు ముందట కాలాలో ఇట్ట నడిచింది, ఆ ఫ్రెండ్ 1వ క్లాస్ లో మిఠాయి ఇయ్యలేదు అట్లనేసి ఏమైనా సంబంధం లేకుండా అన్ని బయట వచ్చును. మనకు రోగ అట్ట కడంజిందిగా ఆరంభించేప్పుడు బయట విషయాలు కొంచెంగా నిలిచిపోతుంది. అన్ని సెన్స్ ఆర్గన్స్ ని మనం కంట్రోల్ చేస్తాము. పులన్లు అన్ని మన వశపడుతుకుని మన రోగ చూసిందుగా ఆరంభించేము. అట్ట రోగ చూడంగా మన సబ్ కాన్షియస్ ఆల్ మనసులో ఉండేది అన్ని
బయట వచ్చిందుకు ఆరంభించుతుంది. అదే ఆళకాల విషం అటనేది. ఆ విషాన్ని ఆ విషం వచ్చి బయట వచ్చిందుకు ఆరంభించును. అప్పుడు మనం ఏం చెయ్యాలి? సరెండర్ టు గాడ్. అన్ని నేని మన దేవుడితో శరణాగతి చెయ్యాలి. అట్ట శరణాగతి చేతనే ఆ శరణాగతి అట్ట చేసేప్పటికి ఏమవుతుంది? అది వచ్చి శివన్ ఎట్ట ఆ విషాన్ని ఇది చేసుకున్నారో అదే మాది మన దేవుడితో దాన్ని ఇది చేసేప్పటికి అది తొండలోనే తంగితుంది. అది వచ్చి బయట ఇదే అవ్వకుండా అది డిసాల్వ్ అవుతును. మన మనసులో ఉండి ఆ ప్రాబ్లమ్స్ నీంగుసును. ఆ నీంగిన వెనక సిద్ధిలు వచ్చిందిగా ఆరంభించును. ఆ సిద్ధిలే ఆ అమృత కటంజేపుడుకు వచ్చే వరుసగా అవుతుంది. ఇక ఈ ఉచ్చస్రవ ఐరావతం అనగా ధన్వంతరి లక్ష్మీదేవుడు అనగా అప్సరస్ కన్నిகைలు అనగా ఏకపట్ట కామధేను అన్ని నేని ఇది కటంజేపుడికే బయట అవుతుంది అటనిసింత కథలో చదువుతూ. అదే మరి మనకి అనిమ మహిమ అటనిసి ఆ సిద్ధిలు ఉంటాయి. అన్ని సిద్ధులు వచ్చును బయట. అది ఇంత ఉడిసి కడేస్తే ఏం మనకు కావలే? ఈ అమృతనే మనకు కావాలనే తవిర ఈ సిద్ధిలు అన్నినే ఒక పొరుట్గా ఎత్తుకోకూడదు అట అనేది. ఆ అమృతం అనేదే మోక్షం. ఈ సిద్ధులు అన్నినేని సిద్ధులు అన్ని ఒక టయానికి ఉండు అనగా అది లేకుండా సకాపోను. కావుంటే ఆ నిలయాన ఆ அமைதி పేరానందం బ్లిస్ అటా చెప్పేవిగా ఆ దీన్ని అడంజేదానికే మన ఆ అమృతాన్ని అడంజేదానికే ఈ ఆ పార్కడల్ని కడంజేట్టుగా మన మనస్సుని కడంజేము. తిరివి అట్ట ఇది చేసేప్పుడు ఈ పాయసంతా నీంగంగానే విషాలంతా నీంగంగానే సిద్ధిలంతా వచ్చింది ఆరంభించిన దానిని మన నీకిసిన వెనక దానింతా అప్పార్పట్టు పొయ్యేప్పుడు ఈ అమృతాన్ని మన అడంజుతూ అనేదే ఆ పార్కడల్ మదనం మూలంగా మనం తెలుసుకునేది. దాని ఇక్కడ చెప్పేది దానిలోండి వచ్చిన దీన్ని పట్టి ఇక్కడ చెప్పింది ఆరంభించారు. ఇది అన్ని లేని మన రోగం ఉండే ఎనర్జీలు వేరే వేరే విధంగా ఉండే ఆ శక్తినుடைய வெளிப்பாடுలు బాగా ఒకరికి బాగా డాన్స్ ఆడిందలోను, ఒకరికి బాగా పాట పాడిందలోను, ఒకరికి బాగా మాట్లాడిందలోను, స్పీచ్ లో బాగా திறன்மை வாய்ந்தவர்கா ఉండిందలోను అట ఒక్కొక్క ఫీల్డ్ లో వాళ్ళు వచ్చి వద్దే బాగుంటారు. వాళ్ళ స్వభావానికి తగ్గట్టుగా ఎల్లో వాళ్ళు సైన వేరో దాని వాళ్ళు వచ్చి పెద్ద చేసి దాని దల్లో ఆழ்ந்து ఈడుబట్టు దాని వచ్చి మనకు ఉపయోగపడేట్టుగా ఇంకొకరికి దానిచ్చి ప్రయోజనపడేట్టుగా దాన్ని మన యూజ్ చెయ్యంగా ఇది ఇంత మనకు ఒక మనతో ఉండే ఆ నెగటివిటీ ఇంతా పోయి మంచిది ముందటికి వచ్చింది ఆరంభించును. అదే దీని మూలంగా మనం తెలుసుకోవాల్సింది. ఉచ్చై శ్రవస్ అనేది గుర్రం అట అనేది. శ్రవస్ అంటే ఉచ్చైహి శ్రవస్ అంటే ఆ ఉచ్చై అంటే బాగా ఫేమస్ గా ఉండే అద మంచి செயல் குட் ஆக்ஷன்ஸ் అనేది పేరు డిక్షనరీలో అర్థంలో ఉంది. అదావదు మనకు మంచి పుగళ్ళనింత ఇచ్చేట్టుగా ఉండే செயల్ అనేట్టుగా వేసింది. ఐరావతం అంటే ఇరా అంటే భూమి నీళ్ళు అటాంటి అర్థం ఉంది. ఇంకొక అర్థం వచ్చి స్పీచ్ మన పేచ్చు తిరన్ అనేట్టుగా సరస్వతికి కూడా ఇరా అనే ఇది ఉంది. దాని అది వచ్చి బాగా ఉండేవాండు అనేట్టుగా ఎత్తుకోవచ్చు. ఇక్కడ వచ్చి డైరెక్ట్ మీనింగ్స్ వస్తే ఐరావతం అంటే ఆ వైట్ ఎలిఫెంట్ ఇంద్రన్ తో ఉండే ఆ వెల్లై యాனை గజేంద్రానం అంటే யானைகள் சிறந்து ఉండే మేలోంగి ఉండేదిలో వచ్చి ఐరావతంగా ఆ వెల్ల యానగా నే ఉండాను అటని చెప్పేట్టుగా ఎత్తుకోవచ్చు. ఇక్కడ వేసిందారు. గుర్రాలో ఉచ్చై శ్రవస్ అది ఇంద్రునితోనే ఉంది. దాని వెనక అది వచ్చి మహాబలి బలి చక్రవర్తితోని అది ఉండట్టుగా వేసిండారు. 'అనగా 'నరానాంచ నராதிபம்' நரானாம்ட்ட மனிதர்களுள் 'நராதிபதி' 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 'நராதிபதி
నర అధిపం, అధిపంట அரசன் தலைவன் అర్థం. అది చెప్పేప్పుడు స్వామి చెప్పినారు, ఈ మనుషులు మన వచ్చి ఆட்சி చేసేవాళ్ళే మనకు தலைவన్గా ఉంటారు. మనుషులు ఎట్టా అంటారో అట్టనే ఈ தலைவன் అనేవాడిని ఉన్ను. మన మనిషిలే ఆ కరెక్ట్ దోవలో కరెక్టా పోంగా పోంగా ஆட்சி చేసే தலைவன் కూడా கரெக்டா விண்டுது. எட்டா அரசனோ அட்டனே குடிமகன்னு செப்புத்துரு. எட்டா குடிமகன் ఉన్నాడో அதே மாதிரியே அரசன்னு ఉండింది. అట్టా மாதிரி சாமி చెప్పినారు. అదావదు ఆ గ్రూప్ గా ఉండే మన మనుషులు డెమోక్రటిక్ కంట్రీ అంటే మనమే దీని పూర మన ఆ మంచి విషయాల్ని బాగా ఎత్తుకురాంగా ఆటోమేటిక్ గా ఆర్చిలో ఉండే వాళ్ళని దానికి తలవడంగే పోవలే. అది లేకుండా మనం వచ్చి నెగటివ్ గా పొంగ ఆర్చిలో ఉండే వాళ్ళని అట అవస్థ అవితరు అనేట్లా చెప్పినారు. నరానాంచ నరాధిపం అంతే దీనిలో ఈ శ్లోకాల పుర్తలవు. ఉచ్చైసవస్ అశ్వానాం విద్ధి మాం అమృత ఉద్భవం, అమృత ఉద్భవం ஐராவதம் கஜேந்திரானாம் நராணாம் ச நராதிபம். அதாவது కుదిరైలో ఈ అముదుని కడంజేపుడుకు వచ్చిన ఆ విషయాలలో అన్నిలో దానిలో ఈ గుర్రం ఒకటి. ఆ గుర్రంగా నేనే ఉంటాను. ఆ గుర్రం వచ్చి ఉచ్చైసవస్. అదే మరి ఈ యానలో అన్నిలో గజేంద్ర ఇంద్ర అంటేనేని தலைவன் అర్థం. ఇది యాனை தலைவன் గా ఉండే ఐరావతం అంటే ఆ వెల్ల యాனை ఇంద్రన్తో ఉండేది. అనగా మనిదర్హళుల్ ఆ నరాణం నరాధిపం, నరాధిపం అంటే மக்கள் தலைவன்గా నేనే ఉండాను అట అనేసి తెలుసుకో. విద్ధి మాం, విద్ధి అంటే నన్ను అట్ట తెలుసుకో. యాక్చువల్గా దీని అన్నినేని మనం ఏం చేయాలంటే ఊరికే జనరల్ గా ఎత్తుకోకుండా మనతో ఉంటే ఒక్కొక్క ఎనర్జీ, ఏ ఎనర్జీ మనకి ఎక్కువ ఉందో, మనకి మాట్లాడే టైప్ బాగుందా, లేకపోతే డాన్స్ ఆడేది, లేకపోతే పాట పాడేది, ఏ దిల్లో మనవుடைய ఇది వచ్చి బాగా ఫుల్ఫిల్డ్ గా పూర్ణత్వంగా ఉందో దాన్ని మన మెడిటేట్ చేసేందుకు ఆరంభించాలి. అదే దిల్లో మనకు చెప్పేది. మనతో ఉండే ఎనర్జీ, ఏ ఎనర్జీ ఎక్కువ ఉందో దాన్ని ఇంకా డెవలప్ చేసుకోలే. దాని మూలంగా మనని ప్రయోజన పడుకుని అందరికి ప్రయోజన పడేట్టుగా మన చెయ్యంగా మనతో ఉండే నెగటివ్ అన్ని నీగి మన ఆ ముழுமைని మన అడంజుతూ అనేది దీనిuடைய తాత్పర్యం. మన దాన్ని ఏమి బాగుందో, మనతో ఏ క్వాలిటీ మనతో బాగుందో, అందరితో అనుభూ చేసేది బాగుందా, అందరితో స్నేహంగా ఉండేది, ఇనిమేగా మాట్లాడేది, ఏదైనా ఒక క్వాలిటీ, ఏ క్వాలిటీ మనతో బాగుందో దాన్ని మెడిటేట్ చేసింది ఆరంభించి. ఏది ఉంటున్నాను పర్వాలా, ఒక్కటిని మనం పట్టినా ఉంటే అన్ని మనకి కొంచెం కొంచెంగా వచ్చింది ఆరంభిస్తుంది. దాని నుంచి ఏది ఉందో, ఏది మనకుని ఇన్పం ఇచ్చి మనతో అంచున ఉండే వాళ్ళకి ఇన్పం ఇచ్చేట్టుగా ఉందో దాన్ని మన కూడా కొంచెం డెవలప్ చేసింది ఆరంభించాలి. ఆ గుణాన్ని మన కూడించంగా ఆటోమేటిక్ గా అన్ని మంచి గుణాలని మనకు వచ్చిందిగా ఆరంభించును. அடுத்தொச்சி 28 ஆயுதானாமகம் வஜ்ரம் தேனூனாமஸ்மி காமதுக் பிரஜனஸ்சாஸ்மி கந்தர்பஹ சர்பானாமஸ்மி வாசுகிஹி ஆயுதானாமகம் வஜ்ரம் தேனூனாமஸ்மி காமதுக் பிரஜனஸ்சாஸ்மி கந்தர்பஹ సర్పానామస్మి వాసుకిహి. ఆయుధానం అంటే ఆయుధాలలో ఏకపట్ట ఆయుధాలుంది, దానిలో నేను వజ్రాయుధంగా ఉండాను. వజ్రాయుధం దూరం పెట్టుకుంటే ఇంద్రన్. ఆ వజ్రాయుధం ఎట్టా చేసింది దానికి ఒక కథ ఉంది. అదావదు తతీసి మునివర్ అట అనిసి ఒక మునివర్ ఉండేది. వీళ్ళ ఇంద్రునికి అసురులకు దేవర్లకు జోడ వచ్చేప్పటికి ఆ వృత్తాసురన్ అట అనేసి ఒక అసురుడు ఉండేది. వాడు వచ్చి వాడిని పరిపూర్ణ బ్రహ్మచారి
ఉండే బ్రహ్మచారినుடைய ముదుగెలుంబులో చేసిన వజ్రాయుధంతో సంపుతనే వాడిని సంపిందుకు వెళ్ళవును అటానేసి ఒక ఇది ఉన్నది. ఆ దాని నుంచి వీళ్ళు ఏం చేశారంటే తతీసి మునివర్ పరిపూర్ణ బ్రహ్మచారి అతను దవం చేత అన్నారు. అతనితో పోయి అడిగారు, మీ ముదుగెలుంబుని ఇయ్యండా అటానేసి. అదే స్వామి చెప్పారు, ఒక పేనా పెన్సిల్ ఇయ్యాలంటేనే మనం ఎంత యోచిస్తామో అతడితో పోయి మీ ముదుగెలుంబు ఇయ్యండా అటానేసి అడిగితే అతడు సంతోషంగా తన్నుடைய యోగ శక్తి మూలంగా తన ఉసురుని ఇది చేసి అనగా దీనిలో ఆ బాడీలో ఉండే ముదుగెలుంబుని పెట్టే ఈ వజ్రాయుధం అనేది చేసారు. ఈ వజ్రం అంటేనేని వైరం ఆ ఎలుంబు వచ్చి బ్రహ్మచార్య వ్రతానికి అంతలో స్ట్రాంగ్ గా విందింట. వైరం మారి స్ట్రాంగ్ గా ఉండే ఆ వజ్రం మారి వజ్రం పాయింద ఆ ఎలుంబులు అనేట దీనిలో சாமி ஓங்காரண்டா சாமி செப்பேப்படுது. அன்பிலார் எல்லாம் தமக்குரிய அன்புடையர் என்பும் உரிய பிறர்க்கு திருக்குறள் చెప్పినారు. అన్బుతో ఉండేవాళ్ళకి అన్బిలార్ ఎల్లాం తమకురియ సుయనలంగానే ఉంటారు, అన్ని నాకు నాకు అటనిసి. కాబట్టి అన్బుతో ఉండేవాళ్ళు, అందరితో పిరంగా ఉండేవాళ్ళు. తన ఎలుంబు కూడా ఒక్కొక్కరికి ఇచ్చింది తయంగరు అనేది. అన్ని సమదర్శనంగా చూసేవాళ్ళు, పరమోపకారంగా ఈ ఒళ్ళు దేనికోసం ఉంది, నేడు సచ్చుతుంది రేపు సచ్చిపోయాను అటానే. ఇప్పుడు ఇది ఇంకొకరికి బాగా హెల్ప్ఫుల్ గా ఉండబోతుంది అంటే దాన్ని ఇచ్చేదానికి నేను తయంగలేదు అటానేసి అతను ఇచ్చినట్టుగా ఆ కథ చెప్పుతారు. ఇట ఆయుధానం వజ్రం. ఈ ఇంకొకటి ఇదిలో ఏం చెప్పినారంటే, ఇప్పుడు బ్లేడ్ ఉంటే అది వచ్చి ఒక టైప్ ఆఫ్ దీన్ని కట్ చేసిందుకు యూస్ అవును. ఆ బ్లేడ్ ని పెట్టి మాండ్లు దీనితో కోసిండలేదు, రంపం పెట్టే దాన్ని కోసిందుకు వెళ్ళవును. మరాలు ఇంత ఇది ఇంత అని మరాన్ని పెట్టి బ్లేడ్ సీవేదిని ఇప్పుడు పెన్సిల్ ని సీవేము అంటే దాన్ని రంపం పెట్టి మన చేసిందుకు వెళ్ళదు. అంటే వజ్రాయుధం వచ్చి రెండు పనిని చేసినట్టుగా, మెన్మిగా ఉండేదానిని అది ఇది చేసినట్టు, కఠినంగా ఉండేదానిని దాన్ని కోసిందుకు తుండిచ్చేదానికి దీనికి దాన్ని యూజ్ చేయచ్చుకుంటా. అట్ట ఒక తన్మై ఉండేది అనేట్టుగా చెప్పినారు. సరే, அடுத்து தேனூனாம் அஸ்மி காமதுக்கு. అంత అదావదు ఈ వజ్రం అనేప్పుడు అంత ఉరుదిగా మన మనసుని పెట్టుకోలే అనేదిని దీని మనం మెడిటేట్ చేయాలి. ఆ ఎట్టా ఒద్దేదిగా తతీసి మునివారు అట్టా కథల్ని చూసి వాళ్ళుடைய తన్మై వాళ్ళుடைய గుణాదిశయాల్ని మన ఎత్తుకోవచ్చు. ఆ ఉరుది తన్మైని మన మనసులో తిరిగి తిరిగి చూడచ్చు. దానికే ఈ విభూతులంతా చెప్పేమే తవర ఊరిగా కథని చదివింది ఊరిగా దాన్ని చదివి మరిసిపోయే దానికి లేదు. దాని కూడా ఎక్కువ దానిలో ఏం మంచి క్వాలిటీస్ ఉంది, దాన్ని ఎట్ట మన ఏం చేసి మనకు రోగం ఎత్తుకొచ్చింది, దానిలో ఏ ఇది మన సూழ்நிலைకి సూట్ అవును, ఏది బాగును, ఏది మన క్యారెక్టర్ కి ఒగ్గి వచ్చును అని మన ఫ్యామిలీ సర్కమ్స్టెన్సెస్ అన్నిటిని ఏది కరెక్టా వచ్చును, మనకుని அமைதிనిచ్చిన పిల్లర్కుని బాగా அமைதிనిచ్చిన దానితో గమనించి చేసేదే ఇదిలో వద్దే ముఖ్యం. సరే, அடுத்து தேனூனாம் அஸ்மி காமதுக்கு. కామధేనుగా దేనూనాం అంటే పశువుల్లో పశు పాలిచ్చే పశువులో నేను వచ్చి కామదుకు కామధేనుగా ఉండాను. మహర్షి వశిష్ఠర్తో ఉండిన ఈ ఆవు వచ్చి కామధేను. ఈ కథని మీరు వినింటారు. విశ్వామిత్రర్ కాటుకు పోయినప్పుడు అది మీరు యూట్యూబ్ లో దిల్లనా సర్చ్ చేసి దానిని చూసుకోండి. దానిలో కథ చెప్తా పోతే అది పోతా ఉంది, దానిచ్చి కథల రోగన పోయింది యోచాను. ఇది విశ్వామిత్రర్ వచ్చి ఆ బ్రహ్మ ఋషిగా అవిందుకు అది ఒక తూండుగోల్గా ఉన్నది. మెటీరియలిస్టిక్ గా ఉండే వాళ్ళ నుంచి సాధించింది వెళ్ళవనిది కూడా ఆ స్పిరిచువల్ గా ఉండే వాళ్ళే. వశిష్ఠర్ ఆ దవం చేసేని అతను అన్నిని అడంజినారు అనేది అని మన ఈ కథ మూలంగా తెలుసుకుంటున్నాము. ఆ కామధేనుతో
ఏమడిగినాலும் అది ఇచ్చును, అన్ని విరుపాలని పూర్తి చేసేట్టుగా ఉండిద్ది. అదే కామదుకు. ఈ కామదుకు అనే వార్త మనం ఏற்கனவே 3வது అధ్యాయం 10வது శ్లోకాల్లోని చూసిందాము. దానిని వెరిఫై చేయండా. సరే, அடுத்து ప్రజనః చ అస్మి కందర్భః. ప్రజనః అంటే ఉత్పత్తి చేసేది. ఆ ప్రజనః దల్లో కందర్పంగా ఉండాలి. కందర్పః అంటే మన్మథన్ అర్థం, అది ఒక అర్థం. ఇంకొకటి వచ్చి డిసైర్, ఆశై అనే అర్థం. మనకు தேவைன்னு எதுனா వచ్చింది అంటే మన ఆశைன்னு ఎదినా ఒకటి సంకల్పం, అதாவது నాకు ఇది தேவை ఉంది అటాన్ని సెంచినామంటే ఆ தேவை వచ్చి ఏం చేస్తుంది, ఒక క్రియేషన్ కు వழிவகுతుంది. అதாவது నెసెసిటీ ఇస్ ది మదర్ ఆఫ్ ఆల్ క్రియేషన్. అన్ని పடைப்புకునేని ఒక தேவை అనేదే. ఇప్పుడు మనకు మిక్సీ అనేది ఎట్టా ఉరువాకినారు, గ్రైండర్ అనేది ఎట్టా ఉరువాకినారంటే ఆ தேவை ఉన్నది. మనం కష్టపడకూడదు, రుబ్బి అట్ట మారింతా కష్టపడకూడదు, ఎట్టా చేతే ఇది వచ్చి సరిగా వచ్చును అట అనేసి చూసి దాన్ని కండుపిడిచినారు. அதே అన్ని పடைப்புలాకు, అన్ని కండుపిడిపులాకుని ఇదే కారణం. మనకు నెసెసిటీని వచ్చేప్పటికి ఆ தேவை కోసమే ఈ కండుపిడిపు అనేది. అదే మరి మన ఆశని వచ్చేప్పటికి ఆ ఆశలో ఉండే క్రియేషన్ అనేది వస్తుంది. బిడ్డలు పుట్టేదిలోండి అన్ని నేను అట్టనే. దీనికే ఇక్కడ ప్రజనః అంటే ఉత్పత్తి అర్థం. ఆ క్రియేషన్ అనేది దల్లో వచ్చి నేను మన్మథన్గా, కామదేవన్గా నేను ఉండాను అటనేరు. అనగా సర్పాణం అస్మి వాసుకి. సర్పాణం, సర్ప్యతి అంటే రెప్టైల్స్, అதாவது வளைஞ்சி நெளிஞ்சி போனேகா అట్ట మారి పొయ్యేదిలో నేను వచ్చి వాసుకిగా ఉండాను. వాసుకి అనే పాముగా, పెద్ద పాములలో పాముండుடைய అరసన్గా ఉండే ఆ వాసుకిగా నేను ఉండాను. వాసుకి అనేది శివన్ దేవుడితో ఉండే పాము పేరు వాసుకింట. அடுத்ததுல వచ్చి విష్ణు ఆ పండుగ నేరిగా ఆ పావం అనంత శేషన్, ఆదిశేషన్ అటాన్ని సిద్ధ చెప్పారేగా, దాని పற்றி அடுத்த శ్లోకాలు అవుతుంది. దిల్లో వచ్చి వాసుకిని పற்றி చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మాదిరి చెప్పారు. అన్నిని మన క్లియర్ అది ఎంత அளவுக்கு కరెక్ట్ అని తెలాల. విషం ఉండే పాములో, విష లేని పాములో అటాన్ని సిద్ధ వేసిండారు. కాబట్టి அடுத்து నాగాణం అనేప్పుడు నాగపాముని వేసిండారు. అదే వద్ద విషమును ఎట్నో అది వాళ్ళు వచ్చి విషం లేని పాము అనేట్టుగా ఎక్స్ప్రెస్ చేసిండారు. నాకు అది కరెక్టా ఇదే వల్ల దానికి అది పట్టి మన యోచించదు. మనకు కావాల్సింది వాసుకి కానీ నేనే ఉండాను, ఆనంద శయనంగా ఉండే ఆ ఆదిశేషన్ గా ఉండే ఆ పాము కానీ నేనే ఉండాను అని చెప్పారు. అది మటు ఎత్తుకుంటా. సరే, ఇప్పుడు 28లో ఏం చూసాము, ఆయుధానం. ఆయుధాల్లో నేను వజ్రాయుధంగా ఉంటాను. దేనునాం పశుకల్లో నేను కామదుకు, కామధేనుగా ఉంటాను. ప్రజనశ్చ అస్మి కందర్భః. ప్రజనః అంటే క్రియేషన్, ఉత్పత్తి చేసేదిలో నేను కామదేవన్ మన్మథన్గా నేనే ఉండాను అని చెప్పారు. అనగా సర్పాణం అస్మి వాసుకి. ఈ సర్పాలు అంటే పాములు, పెద్ద పెద్ద పాములు ఉంటాయి. ఆదిలో వచ్చి నేను వాసికిగా ఉండాను. సరే, அடுத்து 29. అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄణాం అర్యమా చాస్మి యమః సంయమతామహం. అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄణాం అర్యమా చాస్మి యమః సంయమతామహం. అనంతః చ అస్మి నాగానాం వరుణః యదసాం అహం పితॄణాం అర్యమా చ అస్మి యమః సంయమతాం అహం. అనంతః చ అస్మి నాగానాం. నాగానాం అంటే నాగపాములలో నేను వచ్చి అనంతనాக, அதாவது நாகப்பாமுடைய அரசன்గా ఉండే
ఆదిశేషన్గా నేనే ఉండాను. అదావదు ఇది అన్ని నేని ఆదిశేషన్ అనేది వచ్చి నిర్గుణ బ్రహ్మాని కుర్చేట్టు చెప్పారు. దాని అధిష్టానం పెట్టి సగుణంగా ఉండే ఆ విష్ణు దానిలో పండుగుండారు అనేట్టుగా అట్ట మెడిటేట్ చేయాలి అనేట్టుగా చెప్పినారు. అనగా వరుణః యదసాం అహం యాదసాం అహం. యాదసాం అంటే నీళ్ళని అధిపతిగా ఉండే దానిలో వరుణన్గా నేను ఉండాను. ఆ నీరుடைய అధిపతిగా ఉండే దేవర్లు ఏకపట్ట కూరుండారంట. వాళ్ళలో నేను వర్ణన్గా నేను ఉండాను అటాని చెప్పారు. అనగా పితృనాం అర్యమాచ అస్మి. పితృ అంటే మున్నోர்கள். మన మున్నోர்கள்ட்டு మన అమ్మాయిలకు వాళ్ళ అమ్మాయిలతో ఉంటారు ఇక మున్నోర్లు. వాళ్ళు ఏకపట్ట కూరుండారు. దానిలో వాళ్ళుடைய రాజాగా ఉండే అరసరుగా ఉండే అర్యమా అతని పేరు. అతనిగా నేనే ఉండాను అటని చెప్పారు. అనగా యమహ సంయమతాం అహం. సంయమహ అంటే కట్టుపడితే వాళ్ళు. యమహ అంటే యమధర్మరాజా. సంయమహ అంటే కట్టుపడితే వాళ్ళ. అదావదు ఇట్టనే ఉండాలా, ఇట్ట లేకపోతే ఆ చిత్రగుప్తన్ కణకంతా రాతాంతా మన పురాణాల్లో చదివింటాం. ఇక మనవుடைய కణకులాని పూరా வந்து రాతా ఉండుంటా. ఆ విధులు ఇట్టనే ఉండాలా, ఇట్ట ఉండకూడదు. ధర్మం అంటే ఏమి, అధర్మం దానియుடைய పుణ్య పాపాలు ఏమి అన్ని అట విధుల్ని అన్ని ఇయற்றி మనని ఒழுங்குపడితేదిలో కట్టుపడితేదిలో నే వచ్చి యమన్గా ఉండాను. యమహ అంటే కట్టుపడితేవాడు. దాని ఒకటి ఒழுங்கா లేకపోతే అందరినీ వాళ్ళ మరణాన్ని ఇచ్చి దాని ఒకటి మనని డిసీజ్ ఏదైనా నోయిలు ఇచ్చి సరిచేసిన, లేకపోతే సెల్వాల్ని ఇది చేసి సరిచేసిన ఏదైనా ఒక విధంలో మనని కట్టుపడితేండు. లేకపోతే మరణాన్ని ఇస్తున్నంట. అట్ట మనని ఒழுங்குపడితేవాడు. ఆట ఒழுங்குపడితేవాడే ఈ యమన్ అనేట్టుగా చెప్పారు. అనంతః చ అస్మి నాగానం. నాగానం అంటే నాగపాములో నేను అనంతంగా ఉంటాను. అనగా యాదసాం. యాదసాం అంటే నీళ్ళుடைய అధిపతిగా ఉండే దేవర్లలో నేను వర్ణంగా ఉంటాను. పితృనాం అర్యమ. పితృనాం అంటే మున్నోர்கள். మన మున్నోர்களுடைய அரசன்గా அரசன்గా ఉండే అర్యమగా నేనే ఉండాను. అనగా యమహ సంయతాం అహం. విధుల్ని అన్ని ఇయற்றி దాన్ని కట్టుపడితే వాళ్ళు మనుషులని అన్ని పుణ్య పాపాలని దాన్ని కరెక్ట్ ఏం చేసిండారు అనే దాన్ని చూసి వాళ్ళని కట్టుపడితేదిలో యమన్గా ఉంటాను అటసి పేరు. அடுத்து 30வது ஸ்லோகம். பிரஹ்லாதஸ்சாஸ்மி தைத்யானாம் காலः கலயதாமகம் மிருகாணாம் ச மிருகேந்திரஹம் வைனதேயஸ்ச பக்ஷிணாம் பிரஹ்லாதஹ ச அஸ்மி. பிரஹ்லாதஸ்சாஸ்மி தைத்யானாம் காலः கலயதாமகம் மிருகாணாம் ச மிருகேந்திரோஹம் வைனதேயஸ்ச பக்ஷிணாம். பிரஹ்லாதஹ ச அஸ்மி தைத்யானாம் காலஹ கலயதாம் அகம் மிருகாணாம் ச மிருகேந்திரஹ அகம் மிருக இந்திரஹ அகம் வைனதேயஹ ச பக்ஷிணாம். ప్రహ్లాదని పట్టి అందరికి తెలిసిన హిరణ్యకశిపు ఆ కథలంతాని చూసుకోండి. దైత్యానం. దైత్యానం అంటే అసురర్లు దితినుடைய బిడలు. అతిథి దితి. దితినుடைய బిడలు వచ్చి అసురర్లు, అతిథినుடைய బిడలు వచ్చి దేవర్లు. ఈ దైత్య అసురలుடைய అసురల్లో నేను వచ్చి ప్రహ్లాదన్. భక్తి ప్రహ్లాదన్ ముఖ్యంగా భాగవతాలంతా చెప్పే ఆ కథలంతాని మనకు
తెలుసును. ఆ ప్రహ్లాదన్గా నేనే ఉండాను అటండి సార్. అనగా కాలహ కలయతామహం. కాలహ అంటే ఈ కాలాన్ని కలయతాం అంటే ఎంచేదిలో కணக்கிடுபவர்கள். ఆ దాని ఎన్నికയിൽ ఈ ఎన్నికలో మంచిది సెబ్బరది అనగా ఇచ్చేది అట అనిసిందని ఏకపట్ట ఇది ఉంది. ఆ దల్లో నేను కాలంగా ఉండాను, టైంగా నేనే ఉండాను. ఈ టైం ని మనని మెడిటేట్ செய்யாமனேரு. அதாவது ఇప్పుడు నేను కాలాన్ని బట్టి ఎంచేవాడిగా ఉంటే నాకు ఎప్పుడు ఇట అవును, ఎప్పుడు నాకు ఇది వచ్చును, ఎట్టా మరి ఈ కాలాన్ని స్పెండ్ చెయ్యాలి అటాల్సిందా ఏ వాళ్ళ ఆ టైం అనే దాని కాలాన్ని యోచిస్తా ఉండేవాళ్ళు. దాని పற்றி వద్దే ఎక్కువవేని సిందనే ఉండేవాళ్ళు. వాళ్ళకి వచ్చి కాలంగా నేను ఉంటాను అటాని అర్థం. ఆ టైంగానే నేనే ఉంటాను. ఏ వాళ్ళ ఆ కణక్కు చూసేవాళ్ళు ఎంత టైం పడితే ఎంత మన రూపాయి సంపాదించచ్చు, లేకపోతే ఆ కాలాన్ని బట్టియే యోచించుకుంటాని దల్లో ఎక్కువగా ఉండేవాళ్ళు. దల్లో వచ్చి నేను కాలంగా ఉంటాను, దల్లో నేను కాలంగా ఆ కణక్కు చూసి ఉండేదిలో దల్లో నేను కాలంగా ఉండాను అనేది. అనగా మృగాణం చ మృగేంద్ర అహం. మృగాణం అంటే மிருகாలలో ఆ மிருகனுடைய ఇంద్ర అంటే దానిடைய தலைவன் அரசன், సింగంగా నేను ఉండాను. వైనతేయ చ పక్షినాం. పక్షినాం అంటే పறவைలలో నేను గరుడంగా. వినీత వాడుடைய అదిని ఒక కథలుంది, దానిని మీరు చూసుకోండి. వినీత అనే ఆ దానిடைய కొడుకు వినతా உடைய கொடுக்கு கருடன்கா నేనే ఉంటాను అటాంటి. దానిచ్చి వినతాடைய కొడుకునే దానిచ్చి వాడి పేరు వచ్చి వైనతేయన్ అటాంటి వాడి పేరు గరుడన్కు. గరుడన్ చెప్పేప్పుడు ఆ కూర్మయాన ఆ పార్వై టక్కునిసి ఎక్కడ ఎంత దూరాల ఉంటున్నాను తనుடைய ఉణవుని చూసిందిట అంత వేగంగా వచ్చి దాన్ని ఎత్తుకుపోయే ఆ ఇదింతని మనకు గ్యాప్ రావలే. అదే మరి సింగం అంటే సింగానికి ఒక మంచి ఒక క్వాలిటీ ఏమిటంటే ఏం చేసినామో దాన్ని తిరిగి చూసునుంటా. అదావదు పోతా ఉండప్పటికేని ఒక మాట తిరిగి చూసునుంటా. ఏం చేసినాము ఏమి నడుతుంది అటాల్సి వెనక్కి తిరిగి చూసునుంటా. అట్ట మరి ఒక్కొక్క విలంగులాకుని దాని ఒక మంచి క్వాలిటీ అనేది ఉంది. దీనింతని మనని మెడిటేట్ చేయలేరు. ఇట ఒక్కొక్క విషయాల్లోని దల్లో ఉండే ఎక్కువేనిది ఏమి అటని యోచించి దాన్ని మన మెడిటేట్ చేయాలి. సరే, ఇలా వచ్చి ఇప్పుడు ప్రహ్లాదన్ వచ్చి భక్తిలో ఎంత సిరందు ఉండినవా అంటే ప్రహ్లాదన్ కథలో దానింతని యోచించాలి. అనగా కాలహ అనేప్పటికి ఆ కాలం అనేది ఈ కనెక్ట్ చేసి ఉండేదిలో దానిలో వచ్చి కాలంగా నేను ఉండాను. అనగా మృగాణం చ మృగేంద్ర అహం. సింగంగానే ఉండాను. అనగా పక్షిలో నేను గరుడన్గా ఉండాను అనేది ఈ 36 శ్లోకాల. సరే, அடுத்து 31. పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహం జషానాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవీ. పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహం జషానాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జన్. ఎప్పుడు నేను ఇన్ను వచ్చింది అంటే మొదట ఇన్నునే చెప్పాలి, ఆనహ అని చెప్పాలి. జాహ్నవి అటనిసే చెప్పాలి, జాహ్నవి అటని చెప్పకూడదు. జా చెప్పి ఆనహ ఇన్ చెప్పి ఆనహ చెప్పాలి. ఇప్పుడు దిల్లోంతాని మన బ్రహ్మ అనేప్పుడు బ్రహ్మ అనే చెప్పుతారే తవిర బ్రహ్మ అటాని చెప్పరు. అదే మరి
దీనిలోని జాహ్నవి అటనిసే చెప్పాలి. సరే, దీనిలో వచ్చి పవనః పవతాం అస్మి. పవనః అంటే గాలి అని అర్థం. ఈ పవతాం అంటే మన ప్యూరిఫై తూய்மை చేసే పొరుల్లో నేను వచ్చి గాలిగా ఉండాను. దీని ముందైతే తూய்மை చేసేదిలో నేను అగ్నిగా ఉండాను అని ఒక శ్లోకం వచ్చింది. వసుకలు అగ్ని అనేట్టుగా చూసాము. పావక అంటే తూய்மை చేసే ఆ అగ్నిగా ఉంటాను అని చూసాము. ఇక్కడ వచ్చి గాలిని పేరు. గాలి నీళ్ళు అన్నినేని మనకు ప్యూరిఫై చేసే అందుకు హెల్ప్ చేస్తుంది. 23వ శ్లోకాలో చూసాము. ఇది 31లో అదేది తిరిగితుంది. ఈ శుద్ధం చేసే పొరుట్కల్లో నేను పవనః గాలిగా ఉండాను అటాన్సి పేరు. அடுத்து రామః శస్త్రభృతామహం. శస్త్ర ఆయుధం తాంగి ఉండే వాళ్ళలో నేను వచ్చి రామన్గా ఉండాను. దశరథ పుత్రనాన ఆ రామన్గా నేనే ఉండాను అని చెప్పారు. యాక్చువల్గా రామర్ వచ్చి ఆ ధర్మాని కోసమేని ఉండిన అతను. ఈ ధర్మ ఆ బిల్లు వచ్చి అతను దేనికి యూజ్ చేసినారు? ఆయుధం తాంగి ఆ ధర్మాన్ని నిలైనాటే దానికి కోసం ఉండిన అతడు అనే దానికి అట శస్త్రాన్ని తాంగి ఉండే వాళ్ళలో రామన్గా నేను ఉంటాను అట్లా చెప్పారు. అనగా జషాణం మకరః చ అస్మి. నీళ్ళలో మీన్ వగైలో జషాణం అంటే మీన్ వగైల్లో నేను సురామీన్గా ఉండాను. అనగా స్రోతసాం అస్మి జాహ్నవి. స్రోతసాం అంటే నదీలు ప్రవాహంగా పడుతుతా ఉందిగా అట నీరు పెరుక్కు ఉండేదిలో నేను గంగయ్యగా ఉండాను. దేనికోసం జాహ్నవి అంటే మీరు ఆ భగీరథ ప్రయత్నం ఆ కథ చూసినారంటే దానిలో ఈ గంగా అవతారంలో మొట్ట గంగే వచ్చి ఆహాయాలోండి వస్తుంది. ఆ ప్రవాహాన్ని తాంగి నిలవదు. దాని నుంచి నువ్వు నా నీరు పెరుకుని తాంగేట్గా ఏదైనా ఒక ఏర్పాటు చెయ్యని భగీరథంతో చెప్పగానే ఇంకోతర శివన్ 1000 వర్షం శివన్ని అతను దమం చేయంగానే శివన్ వచ్చి గంగేని తన తలముడిలో అటనేని సురుటి దానిలోని పెట్టుకున్నాను. దీనికి ఇంత ఆణవం అంట అనేసి గంగేని రోగని పెట్టుకున్నారు బయట ఉడాల. తిరిగి ఇంకోతర శివన్ని భగీరథన్ మొక్కేరు దమం చేసేరు. గంగేని దమం చేసి ఆనక కొంచెం ఆ పార్ట్ గంగేనుడి ఒక పార్ట్ ని శివన్ వచ్చి దివా ఉడిసేరుంట. ఆ కథని మీరు బాగా చదివితే అది పురుజుడు. దీనిలో అనగా ఆ నీళ్లు పోతా ఉన్నప్పుడుగా అది వచ్చి ఒక మునివరు జహ్నవి అనే మునివరునుடைய ఆశ్రమాన్ని కూడా అది వచ్చి చిన్న భిన్న పడుతుంది. దాని నుంచి అతను ఏం చేశారు, అన్ని నీళ్ళని గంగని తాగుతున్నారు. తాగంగానే అక్కడ నీళ్లు లేని దాన్ని ఆ గంగి రోగసగాడిని ఇప్పుడు భగీరథని తిరిగి దమం చేసింది ఆరంభించింది. అనగా అతనుடைய செவ்வி வாட்ட கங்கை வச்சு బయట వచ్చేట్టుగా చెప్పారు. అదావదు ఈ గంగை అనేది ఆత్మ ஞானம். ఆత్మ ஞானம் వచ్చి శివనుடைய தலையில వచ్చి అదావదు అందరికి మనకి జ్ఞానంగా బ్రెయిన్ లో వచ్చి ఆనగా సెవి వలిగా అందరు శిష్యర్లాగా అందరికి పోతుంది అనేట్టుగా దీని పురాణ కథని వెళ్ళిపడతారు. దాని నుంచి సెవ్వి బాంట వచ్చి దాని నుంచి ఆతండి బిడ్డ అనే దాని నుంచి ఆతండి పేరు పెట్టి ఇక్కడ జాహ్నవి అటాసి గంగేని చెప్పారు. సరి అనగా దీనిలో ఏం చూసాము, పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహం. రామ తూய்மை చేసేదిలో నేను గాలిగా ఉన్నాను. శస్త్రాన్ని ఆయుధాలని తాంగే వాటిలలో నేను రామన్గా ఉన్నాను. సేనాధిపతిలో స్కందః మురుగన్ని చెప్పినారు. ఇక్కడ వచ్చి రామన్ని చెప్పారు. జసానం అంటే మీన్లలో నేను వచ్చి
సురామీన్గా ఉండాను. శ్రోతసాం అంటే నీరు పెరుకు వచ్చే ఆ దిల్లొచ్చి నేను గంగైగా ఉండాను అటనిసి. ఈ కథలలో దాని ఉடைய మెయిన్ పాయింట్ ఆ తాత్పర్యం ఆ దీన్ని మన వాచేయాలి. அடுத்து 32 சர்கானாம் ஆதிரந்தஸ்ச மத்யம் சைவாஹம் அர்ஜுன அத்யாத்ம வித்யா வித்யானாம் வாத பிரவததாமகம். சர்கானாம் ஆதிஹி அந்தஹ ச மத்யம் ச ஏவ அகம் அர்ஜுன அத்யாத்ம வித்யா வித்யானாம் வாதக பிரவததாம் அகம். பிரவததாம் அகம். சர்கானாம் படைப்புలో ఆదిహి ఆదిహింటే పడైపు మొదట, అంతః అంటే முடிவு, మధ్యం అదావదు సృష్టి స్థితి లయం. మన ఈ విభూతిలో మొదట చెప్పింది ఆరంభించేప్పటికేని దీని అతను చెప్పినారు 20వ శ్లోకాలో అహం ఆదిశ్చ మధ్యంచ భూతానం అంతః ఏవచ. నేనే భూతానం ఈ ఉయిర్గళనుடைய ఆది గాని అంతం గాని మధ్యం గాని అన్ని నేనే ఉండాను అట చెప్పినారు. ఇక్కడ తిరిగి అదే దీన్ని చెప్పారు. రెపటిషన్ అని అంటే దానిలో వచ్చి భూతానం అన్నారు. భూతానం అంటే ఈ ఉయిరినాల్లో మన ఒళ్ళు ఇదింత శరీరాన్ని దాన్ని చూసేప్పటికి దానిuடைய ஆதி, దానిuடைய தொடக்கம், దానిuடைய అన్ని ఉయిర్లుடைய தொடக்கம் గాని అనగా నడువు గాని தொடர்ச்சி గాని అదావు முடிவு గాని అழிவு గాని నేనే ఉండాను అని చెప్పారు. ఇక్కడ వచ్చి సర్గానం. సర్గానం అంటే ఈ పடைப்பு, ఈ హోల్ ప్రపంచాన్నుடைய పடைப்பு. దానిలో వచ్చి ఉయిర్లనుடைய ఆది అంతం మధ్య అన్నిగా నే ఉండాను అని చెప్పినారు. ఇక్కడ వచ్చి ఈ జడ ప్రపంచాలు అన్ని సేరి అన్ని నీடைய తొడకం నడు ముడివు గాని నేనే ఉండాను అని చెప్పారు. హోం అర్జున, హే అర్జున, అధ్యాత్మ విద్యా విద్యానం. విద్యానం అంటే అన్ని కల్వీలు జ్ఞానాలు దీంతో ఉంటాయి కా. దల్లో అధ్యాత్మ విద్య, అధ్యాత్మ విద్య అంటే ఆత్మ జ్ఞానంగా నేనే ఉండాను. జ్ఞానాలలో అన్నిలో సిరందది వచ్చి ఆత్మ జ్ఞాననే. మనని ముక్తికి ఎత్తుపోయే ఆ ఫ్రీడమ్, మనకి ఆ విడుదలని ఇచ్చే ఆ జ్ఞాననే వద్దే ఎక్కువ. ఆ జ్ఞానంగా నేనే ఉండాను. ఈ మనకు వేరే టైప్ ఆఫ్ నాలెడ్జ్ అనేది కూడంగా మనకు వచ్చి అన్ని విధాలోని మనసు వచ్చి అళపాంజనే తవిர దానిలో ఒక ఉన్మయాన ఆ శాంతి, ఆ పేరానందం అనేది మన నుంచి అడంజిందిగా వెళ్ళవదు. దీని వచ్చి మన ఉపనిషత్తులో, అதாவது చాందోక్య ఉపనిషత్తులో నారదర్ వచ్చి సనత్ కుమారతో అడిగారు, నాకు ఎలాంటి విద్య లేదు, అన్ని విద్యని జ్యోతిషంలోండి అన్నిని చెప్పారు. వేద అంకాలు, అన్ని వేదాలు, అన్ని వేద అంకాలు అన్ని నాకు తెలుసును. కాబట్టి నాకు నా మనసులో ఉండే శోకాన్ని మార్చింది నాకు తెలాలా అట అని చెప్పారు. అనగానే అతడు చెప్పింది ఆరంభించారు. ఆ విద్య పేరు భూమ విద్య. ఆ బ్రహ్మాన్ని పట్టిన భూమ అంటేనేని పెరియదు అని అర్థం. ఆ విద్యని పట్టి అతడు చెప్పించింది ఆరంభించారు. ఆ చాందోక్య ఉపనిషత్తులో ఆ ఒక పార్ట్ ఉంది, దానికి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. అట ఆ ఎన్ని చదివినాலும் మనకు ఏ జ్ఞానం తగులుతనాலும் ఈ జ్ఞానాలో, ఈ ఆత్మ జ్ఞానాలో తగులే ఆ பேரானந்தம் முண்டகோ உபனிஷத்துல எதை அறிந்தால் அனைத்தையும் அறிந்ததாக ஆகுமோ அதை எனக்கு சொல்லிக் கொடுங்கள் அட்டன்சி శిష్యన్ వచ్చి గురువుతో అడిగాడు. అదావదు ఏదిని నేను చదివితే కృతకృత్యన్ అవుతును, అదావదు అన్నిని తెలిసినగా అవుతును, అన్నిని పురించిన ఒక నిలయని నేను అడంజుతును అనేదే ఇక్కడ అన్ని శిష్యులుடைய కేల్విని, అన్ని ఉపనిషత్తుని దాని పట్టియే మాట్లాడుతుంది. అన్ని మన శాస్త్రాల్లో ఏ పుస్తకాన్ని, ఏ శాస్త్రాన్ని చదువుతున్నాலும் ఇదే మెయిన్ టాపిక్. ముందటి కాలాల్లో మహాన్లు అందరూ
మనకు టీచ్ చేసింది, మనకు చెప్పించింది పూరా ఈ విషయనే. దీనే మనం పురించకుండా దాని ఉడిసి వేరే నాలెడ్జ్ అంతా ఎన్ని మన చదువుతనాలు ఈ ఒక దీన్ని మన ఈ ఆత్మజ్ఞానాన్ని పట్టి తెలుసుకోతా. ఆత్మజ్ఞానం అంటే ఏమి? నేనే నేను అనేది ఈ ఉడల్ లేదు, ఈ అహంకారం లేదు. ఈ అహంకారం మమకారాన్ని ఎప్పుడు నేను ఉడిసి ఆ శరణాగతి అనేది అడజేనో అన్నిని ఉడిసిందిగా నా నుంచి ఎప్పుడు వెళ్ళవుతుందో అప్పుడే నేను వచ్చి ఆ నెమ్మదిగా ఉండిదలోనే నా ఇండివిజువాలిటీ అటనిసి నేను ఎప్పుడు ఒకటి తనితన్మైని పట్టుకుంటానో అప్పుడు దాకా నాకు నెమ్మది అనేది ఖండిపుగా ఉండదు. ఈ భేదాల్ని, ఈ వేற்றுமைల్ని మన చూడంగా ప్రச்சனைலே கூடுனே தவிர అది ஒரு காலமே అది நீங்கனே நீங்கது అనేదాన్ని దిదంగా చెప్పే ఇదే ఇదింతని. కానీ ఈ ఆత్మ జ్ఞానం వచ్చి మట్టునే మనకు ముక్తిని ఇచ్చింది. వెళ్ళవును ఆ ఆత్మ జ్ఞానం మట్టునే మూలంగా మట్టునే మన ఆ ముక్తిని అடைஞ்சிருக்கு వెళ్ళవును. దానిచ్చి அதிகா நேம் உண்டானு அதான் சாரு. அடுத்து வாதக ప్రవదతాం అహం. ప్రవదతాం అంటే వాదం చేసేవాళ్ళు. ఈ వాదం చేసే వాళ్ళలో ఈ వాదం అనేది వచ్చి 3 வகைக்கா చెప్పారు తర్క శాస్త్రాల్లో. వాదం, జల్పం, విదండావాదం అట్లా చెప్తామే. ఆ విదండ, వాదక, జల్పక, విదండ అటాడిసి 3 చెప్పారు. వాదక అనేది ఏమింటే రెండుగురు మాట్లాడేప్పుడు అది వచ్చి ఆర్గ్యుమెంట్ గా ఒక డిస్కషన్ గా ఉண்மைని తెలుసుకుందు కోసం ఒక அதாவது వాళ్ళుடைய కరుతుని బాగా విని మన కరుతుని వాళ్ళతో చెప్పి రెండుని క్లియర్ చేసుకునేది. అதாவது రెండుగురుடைய ఒపీనియన్ ని క్లియర్ గా తెలుసుకుని దానిలోండి ఒక ముడివుకు వచ్చేది. ఆ ఉண்மைని తెలుసుకుందుకోసం మాట్లాడేది అనేదే వాదం అనేది. జల్పం అనేది ఏమింటే ఇంకొకరు మాట్లాడేది ఒక్కటినే వినకుండా తన మాట్లాడేదానే తిరిగి చెప్పుతా ఉండడం. తన ఏం ఎంచేమో వాళ్ళు ఎంచేదాని ఉరుదిగా ఇదే 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 అటాని చెప్పేది వచ్చి జల్పం. జల్పాన్ని స్వామి ఉళరల్ అటాని సార్. అది వచ్చి ఊరికే ఇదే తவிர దానిలో వచ్చి మీనింగ్ ఉండదు. అదాவது ఇంకోరు ఏం చెప్పారు వినకుండా తన చెప్పిందానేని తిరిగి చెప్పుకుంటా ఉండేది. అది జల్పం. அடுத்து విదండ అంటే నువ్వు చెప్పేది తప్పు అటానిసి ఓంగి కొట్టేది. ఆ ఎన్నంతోనే మాట్లాడేది. వాళ్ళు ఏం చెప్పారు ఏం ఒక్కటి వినేది. అది తప్ప రైటా ఏం చెప్పారు ఒక్కటి వినేది. నువ్వు దేనికి తప్పు నువ్వు చెప్పినావు దానికి తప్పు అటానిసి ముడిచేది. అదే విదండ అంట. వాదక అనేది వచ్చి పక్ష ప్రతిపక్ష పరిగ్రహ లేకపోతే తత్వ బుబుత్సోహో భాసనం. తత్వాన్ని పురించుకుందు కోసం విరుంబి మాట్లాడేది. అట్ట ఇంకోరుடைய కరుతుని తిరిగి వాళ్ళు రెండుగురు కరుతులని పరిమారుకుని ఆ ఉண்மைని తెలుసుకుందు కోసం రెండుగురునేని మాట్లాడి దాన్ని విచారం చేసి పురుజుకునేది అనేది వాదం. ఇది జల్పం అనేది పరపక్షం త్యక్వా స్వపక్ష స్థాపనం. పరపక్షం త్యక్వా అంటే ఇంకొకరుడు ఏం చెప్పారో దాన్ని వినకుండా స్వపక్ష తనుடைய పక్షాన్ని మట్టు స్థాపన చేసే నిలనాటేది. అది వచ్చి జల్పం. విదండ అనేది వచ్చి ఇంకొకరు చెప్పేదాన్ని నువ్వు చెప్పినావు దాని నుంచి తప్పు అటానిసి ఓంగి కొట్టేది. దేనించి నువ్వు చెప్పినావు నువ్వు తిరిగి ఏం వేరే ఏ దీనికి పొయ్యేదే దొరకదు. నువ్వు చెప్పినావు దానిచ్చి దానికి స్వామి అడిగిడి ఓ కథ చెప్తారు.
ఒక ఇంట్లో అప్పుడే పెళ్ళేవి ఆ కోడలు వచ్చింది. ఆ కోడలు ఆ మామియారు వచ్చి రోగం వండుతా ఏదో రోగ పనిగా అంది. ఆ వాళ్ళ కోడలు వచ్చి ఒక బిచ్చమాండి వచ్చేయండి. ఈ బిచ్చం అడిగేప్పటికి కోడలు వచ్చి ఏం చెప్తుంది అంటే, నీకు పో ఇంకా వండుతాండావు, ఇంకా వంట ముడిందలా పో అట అనేది. ఒకటి లేదు పో అట అనిసింది. వాడు అంత దూరం సకాయినాడు. ఈ మామియార్ వేగంగా వచ్చి దా ఇట్ట అటంటే సరే ఏమో ఇచ్చింది పోతుంది అనేసి ఆ బిచ్చవాడి వేగంగా వస్తాయంట. ఈ మామియార్ అది ఏం చెప్పడా, అది ఇప్పుడు వచ్చింది, నేను చెప్పాను పో ఒకటి లేదు అதாவது అది చెప్పింది అనేసి నేనే ఈ దీనికి ఈ ఇంటికి అథారిటీ అనేక అట ఆ కథని అడిక్కడి చెప్తున్నారు సామి. సరే, ఇప్పుడు వచ్చి ఈ வாத ஜல்ப விதண்டா ఈ వెవ్వేరు వகையான వాదాలు ఉంది. మనసే ఇక్కడ ఇప్పుడు గీతలో దిల్లో తని గురు శిష్యనికి నడిచేది వచ్చి సంవాదం అంటారు. సంవాదం అంటే శిష్యులు వచ్చి ఆ గురుతో శరణాగతి, అవి వాళ్ళు ఏ చెబుతున్నాలో శ్రద్ధతో దాన్ని ఏతుకునేది, అదే సంవాదం. వాళ్ళకుండే సందేహాలని తెలివి చేసుకునేది అట్ట ఉండే టైప్ ఆఫ్ ఇది వచ్చి సంవాదం. ఇది వచ్చి వాదాల్లోనే రాదు. మన ఈ ఒక్కొక్క అధ్యాయం ముడించేప్పటికి చెప్పేమేక ఓం తత్సత్ ఇది శ్రీమద్ భగవద్గీత బ్రహ్మ విద్యాయం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అటానే. ఇది వచ్చి వాదాల రాదు. అంటే వాదం అనేది ఆ సర్చై అనేది వచ్చింది. ఇక్కడ సర్చయే దొరకదు. ఇక్కడ వచ్చి శరణాగతి అవి వాండొచ్చి వాండుடைய సందేహాలని అడిగి తెలుసుకుంటున్నాడే తవిర ఇక్కడ వచ్చి సర్చైగా పోదు, వాదంగా ఈ విషయాలు పోదు. సరే, ఇదే ఇప్పుడు స్వామి చెప్పేప్పుడు చెప్పినారు ఈ ఆర్గ్యుమెంట్ అనేది. అదావదు ఒక్కరికి ఇప్పుడు ఇంట్లోనే ఉండాము అంటే మూడు పెళ్ళానికో లేకపోతే బిడ్డలతోడో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చేప్పటికి ఏం చెయ్యాలే అనేదాన్ని గురుపురాండ ఒక 4-5 పాయింట్స్ చెప్పినారు. దానిని చెప్పి దీన్ని ముడుచుకుంటాడు. ఒక ఆర్గ్యుమెంట్ లో మనం విన్ చేయాలంటే ఏం చేయాలంటే డోంట్ ఆర్గ్యూ, మన ఆర్గ్యూనే చెయ్యకూడదు. ఆర్గ్యుమెంట్ గా మనం మాట్లాడేది వచ్చి అదావదు దాని ఇంకొకరు ఏం చెప్పారు అనే దాని వినేదిలో గమనం ఉండాలని నిండా. అదావదు వాదంగాను ఆర్గ్యుమెంట్ గా ఒక దాన్ని వచ్చి మన ఎట్టనాలు మన చెప్పే దాన్ని నిలైనాటి రాలే అటానేసి ఒక ఫోర్స్ ఏమోని మన ఇయ్యకూడదు అనేదాన్ని చెప్పినారు. అనగా మన వచ్చి రెండుగురికి ఈక్వల్ గా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వాళ్ళ కరుతులు చెప్పింది కానీ మన టైం ఇవ్వాలి, మన కరుతులు అని చెప్పాలి, రెండుని ఉండాలి. అనగా ఇంకొకరు చెప్పేదానికి ఎంతగా మన ఇంపార్టెన్స్ ఇచ్చేమో అంత అళవుకి వచ్చి మన దీన్ని స్థాపనం చేసింది వెళ్ళనుంట. అనగా ఏది ఉண்மைనో దాన్ని ఎత్తిందుకు తయారుగా ఉండాలి. రెండుగురు చెప్పి ముడిచిన వెనక ఏది ఉண்மைనో దాని దీనికే ఇంపార్టెన్స్ తవిర అదావదు మనం ఒక విషయాని కోసం ఆర్గ్యుమెంట్ వచ్చింది అంటే ఆ విషయానికే ముఖ్యత్వమే తవిర మనం ఏ కారణం కొండుని దాన్ని పర్సనలైజ్ చేసుకోకూడదు. అదావదు నువ్వు నేను అట అనేది అక్కడ దీనికి తావే ఇయ్యకూడదు. అక్కడ మన విషయనే ముఖ్యం. ఏ ప్రచனை కోసం మాట్లాడేమో ఆ ప్రచனைయే మన కన్ను ముందాతి రెండుగురు మాట్లాడారు, వాళ్ళ కన్ను ముందాతి ఏం ఉండాలంటే ఆ ప్రచனைకి ఏం తీర్వు చెయ్యాల, నీకు వద్దో నాకు వద్దో ఏది కరెక్ట్ ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ కి ఏది సరి దాన్ని మనం చూసి ఇది చెయ్యాలి. నువ్వు రైతే యు ఆర్ ఓకే, ఐఎమ్ ఓకే, యు ఆర్ ఓకే, రెండుగురినే ఓకేనే కాబట్టి ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ కి ఇదే సరిగా వచ్చును అనేసి ఒక డెసిషన్ కి వచ్చేది ముఖ్యం. అదే టయాల ఉడిసిచ్చిదుగుని మన తయంగానే కూడాదు. ఏ తావలో ఉడిసియాల వద్దే చిన్న విషయాలు
అప్పుడు ఉడిసిచ్చిందుకు కూడా మన భయంగకూడదు. ఆ ఏమి ఇష్యూవో దానే మనకు ముఖ్యత్వం వెయ్యాలనే తవిర మనిషిలని అక్కడ ఇది చేసి తప్పుగా చెప్పేదో లేకపోతే మనిషిలాగా ఇప్పుడు పర్సనాలిటీని ఆ ఇండివిజువల్ తనితన్மை వాణ్ణి కొర చెప్పేట్టుగా ఉండకూడదు. ఆ సిచ్యువేషన్ ఏమో దాని పற்றி ఒక డిస్కషన్ గానే పోవాలనే తవిర దోరునేని మాట్లాడే వాళ్ళు అందరునేని దాన్ని ఫాలో పెట్టుకోవాలి. ఇది ఇంతని వద్దు మన ఏం మాట్లాడాలి ఎట్టా డిస్కషన్ పోతున్నాலும் దానిలో ఇది ఇంత మనం గమనించుకునేది వద్దే ముఖ్యం అట అని చెప్పినారు. దీంతో దీన్ని ముడుచుకుంటా దీనిలో సర్గాణం ఆది అంతః చ మధ్యం చ ఏవ అహం అర్జున. హే అర్జున, సర్గాణం పடைப்புలో నేనే ఈ హోల్ ప్రపంచాన్ని ఈ జగత్తుని పడచేదిలో నేనే ఆది గాని అంతం గాని మధ్యం గాని నేనే ఉండాను అనగా అధ్యాత్మ విద్యానాం ఈ జ్ఞానాలలో నేను ఆత్మ జ్ఞానంగా ఉండాను. అదే ముక్తిని ఇచ్చేదాని నుంచి ఆ ఆత్మ జ్ఞానంగా నేను ఉండాను. ప్రబదదాం అహం. ప్రబదదాం అంటే బాగా వాదం చేసేదిలో ఆ వాదాలో నేను వచ్చి వాద జల్పం విదండ అట అనిసిందా ఉండేదిలో నేను వాదంగా నేను ఉంటాను. వాదం అనేప్పుడు ఏమి ఆ ఉண்மைని అరించుకునేదానికి పురించుకునేదాని కోసం అంటుగురు మాట్లాడేది. వాళ్ళ విషయాన్ని వాళ్ళని పట్టి మనం తెలుసుకునేది, వాళ్ళ కర్తులాని మనం తెలుసుకునేది, మన కర్తులాని చెప్పేది. అట్ట ఉండేదే వాదం అనగా జల్పం అంటే ఇంకొకరిని మాట్లాడిందికే ఉదాహరణ వాళ్ళు ఏం చెప్పినాலும் వినకుండా తన మాట్లాడేది మట్టు నిలైనాటేది. అనగా విదండ అంటే వాళ్ళు నువ్వు చెప్పుతే అది తప్పే అట అనేసి ఒక మనిషిని ఇది చేసి విదండ వివాదం చేసేది. అట్ట ఉండేది. అట్ట ఆ ఎన్నంతో మాట్లాడేది వచ్చి విదండ అనేది. ఇట ఉండేదిలో మన ఆర్గ్యుమెంట్ ఆదిలో వచ్చి నేను వచ్చి వాదంగా ఉన్నాను అటాన్స్ వాదహ అహం అస్మి అటాన్స్.